కాసేపట్లో జగిత్యాల బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ ప్రారంభం కాబోతుంది. కేసీఆర్ ముఖ్య అతిథిగా ఈ సభకు హాజరు కాబోతున్నారు. ఈ సభలోనే మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఈ సభలోనే పార్టీలో జాయిన్ కాబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే చాలా మంది నేతలంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో ఇక్కడికి కేటీఆర్ కూడా రాబోతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రులు ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. ముఖ్యంగా ఈ సభలో కేసీఆర్ ఏం మాట్లాడుతున్నారు ఒక ఆసక్తి అయితే ప్రస్తుతం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే సంవత్సర కాలం తర్వాత కేసీఆర్ మళ్ళీ బయటకు వస్తున్నాడు. ఒకవైపు ఇదే జిల్లాలో సభ రేవంత్ రెడ్డి సభ జరుగుతుంది, మరోవైపు కేసీఆర్ సభ జరగబోతుంది. ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మనతో ఉన్నారు. కౌశిక్ రెడ్డి గారు చెప్పండి, ఈ రోజు సభ ద్వారా ఏం చెప్పబోతున్నారు? ఇలా మీకు స్పష్టంగా కనబడతా ఉంది. అధికార పార్టీ నుంచి ఇంత సీనియర్ నాయకుడైన జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరబోతా ఉన్నారంటే దీనికంటే పెద్ద ఇండికేషన్ ఏది అవసరం లేదు. అంటే ఇది దేనికి సంకేతం అంటే మళ్ళా బీఆర్ఎస్ పార్టీ మళ్ళా అధికారంకి రాబోతా ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు అనేది వెరీ వెరీ క్లియర్ ఇండికేషన్ అని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. ఒకవైపు మీ సభ జగిత్యాలలో జరగబోతుంది, మరోవైపు ఇక్కడ ఇదే ఉమ్మడి జిల్లాలో సీఎం సభ కూడా జరగబోతుంది. దీని ఎలా చూస్తారు? మీకు క్లారిటీగా చెప్తున్న చందు గారు, మీరు చూసుకోవచ్చు. రేపు మీ టీఆర్పీ రేటింగ్స్ చూడండి. ఖచ్చితంగా అసలు రేవంత్ రెడ్డి గారి సభ ఎవరైనా చూస్తే మమ్మల్ని అడుగుర్రి. కేసీఆర్ గారిది ఆకాశం మీద ఉంటే రేవంత్ రెడ్డి గారిది భూమి మీద ఉంటుంది. అసలు రేవంత్ రెడ్డి సభ ఉన్నదనే ఎవరికి తెలియదు అసలు సరిగా. ఇలా తెలంగాణలో మొత్తం 4 కోట్ల మంది కేసీఆర్ గారి సభ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారు? దట్ ఈస్ కేసీఆర్. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దీనిపై మీ కామెంట్? ఆట ఆడరాక గజ్జలు బాలేవు అనేది సంజయ్ని చక్కగా ఒకటే మాట్లాడుతున్నా. నిన్ను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కష్టపడితే నువ్వు ఎమ్మెల్యే అయినావు. నువ్వు అంత మొగోనివి అయితే నీకు దమ్ముంటే ఎమ్మెల్యేకి రాజీనామా చేయబోయి రేపు నువ్వు అటు నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేయ, అదే నుంచి జీవన్ రెడ్డి గారు పోటీ చేస్తారు. దేఖలేంగా నీ దమ్మేందో తెలిసిపోతుంది కదా. జగిత్యాల ప్రజలు మొత్తం నీకు జవాబు చెప్తారు కదా. కేటీఆర్ గారి ఎంటిక బరాబర్ కాదు. నువ్వు కేటీఆర్ని విమర్శించే స్థాయి నీది కాదు. నువ్వు ఒక చిల్లర దొంగవని కూడా చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. కేసీఆర్ ఏం చెప్పబోతారు ప్రధానంగా ఈరోజు సభలో? అన్నీ నీకు ముందే చెప్పేసి ఎట్లా చందు గారు, కేసీఆర్ గారు ఏమి చెప్తారు అనేది వేచి చూడాలి. నేను కూడా ఆతృతగా చూస్తా ఉన్నాను. కేసీఆర్ గారు ప్రజలకు ఏం సందేశం ఇస్తారని చెప్పి వేచి చూస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం మీద చూసినట్టయితే కేసీఆర్ సభ కోసం అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా తాను కూడా అదే చూస్తున్నారంటూ కూడా కౌశిక్ రెడ్డి చెప్తున్నారు. మొత్తంగా చూసినట్టయితే ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇప్పుడిప్పుడే గ్రౌండ్కి జనాలంతా కూడా చేరుకుంటున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఇంకా గ్రామాల నుంచి వచ్చే వాళ్ళంతా కూడా చిన్నగా ఇక్కడ చేరుకోబోతున్నారు. మరి 4:30 గంటలకు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ జగిత్యాలకు బయలుదేరుతారు. అక్కడ 5 గంటలకు జగిత్యాల చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఇక్కడ పార్టీ ఆఫీస్ జగిత్యాల పార్టీ ఆఫీస్కి వెళ్తారు. అక్కడ పార్టీ నేతలతో సమావేశం అవుతారు. 6 గంటలకు సభా ప్రాంగణానికి కేసీఆర్ వస్తారు. ఆ తర్వాత కేసీఆర్ స్పీచ్, జీవన్ రెడ్డి స్పీచ్ మాత్రమే ఈరోజు సభలో ఉంటుంది. ముఖ్యంగా స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తారు. అదేవిధంగా ఇదే సభలో అటు జీవన్ రెడ్డికి ఏదైనా పార్టీలో పోస్ట్ అనౌన్స్ చేస్తారా లేదా అన్నది మాత్రం చూడాలి. ముఖ్యంగా చూసినట్టయితే కేసీఆర్ 1 ఇయర్ తర్వాత సభను అడ్రస్ చేస్తున్నాడు కాబట్టి దాదాపుగా అందరి అటెన్షన్ కూడా కేసీఆర్ పైన ఉంది. అసలు కేసీఆర్ ఏం మాట్లాడతారు అనేది అందరూ ఆసక్తిగా చూస్తున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. ఎందుకంటే ఇప్పటికే అంటే 2 సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వానికి సమయం ఇవ్వాలి, ఖచ్చితంగా ఆ తర్వాతనే మాట్లాడతానని కూడా గతంలో కేసీఆర్ పలుమార్లు చెప్పారు. కాబట్టి దాదాపు 2.5 ఏళ్ళు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ ఖచ్చితంగా అటు రేవంత్ రెడ్డి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గానే విమర్శలు చేస్తారనేటువంటి ఒక నమ్మకం ప్రచారం అయితే ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ వర్గాల్లో అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తంగా నేతలంతా అయితే ఇక్కడికైతే చేరుకున్నారు. మరి కాసేపట్లోనే కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి ఇక్కడికి బయలుదేరి వస్తారు. యమున చందు, చూస్తుంటే అక్కడ భారీగా సభకు ప్రజలు తరలి వచ్చేలా కనిపిస్తుంది. దాదాపుగా 2-3 లక్షల మంది దాకా వాటర్ బాటిల్స్ కానీ మజ్జిగ ప్యాకెట్లు కానీ పంపిణీ చేయబోతున్నామని అయితే చెప్పారు. మరి అక్కడ ఫుడ్ గురించి కానీ నిజంగానే వాటర్ బాటిల్స్ కానీ, ఎందుకంటే ఎండాకాలం ఎండలు ఉష్ణోగ్రతలు చాలా పెరిగాయి. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు వెళ్లాలని ప్రభుత్వాలు చెప్తూ ఉన్నాయి. మరి ఇలాంటి సభలకు ఎలాంటి సౌకర్యాలు అందిస్తున్నారు ప్రజల కోసం?
బీఆర్ఎస్ వచ్చే కార్యకర్తలందరికీ కూడా మజ్జిగ ప్యాకెట్లు మంచినీళ్ళు అన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడ టెంట్లు ఏర్పాటు చేశారు. ఎక్కడి నుంచి దాదాపు 5 నియోజకవర్గాల నుంచి వచ్చేటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ కూడా ఎక్కడెక్కడ చెట్ల కిందనే ఉండాలి. సాయంత్రం 5 గంటలకు మాత్రమే సభ ప్రాంగణానికి చేరుకోవాలని కూడా ఆదేశాలు కూడా స్పష్టంగా ఇచ్చారు. కాబట్టి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా కార్యకర్తలంతా కూడా సేఫ్గా ఈ వేదికకు చేరుకోబోతున్నారు. ఇప్పటికే కొంతమంది కార్యకర్తలంతా కూడా ఇక్కడికైతే చేరుకున్నారు. మరి కాసేపట్లో వేలాదిగా మీద నియోజకవర్గాల నుంచి కూడా బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఇక కేసీఆర్ వచ్చే సమయానికి గ్రౌండ్ దాదాపుగా నిండిపోతుంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ బహిరంగ సభలను చూసాం. కేసీఆర్ మీటింగ్ అంటే మాత్రం పెద్ద ఎత్తున జనం సమీకరణ ఉంటుంది. పెద్ద ఎత్తున పబ్లిక్ కూడా వస్తారు. ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తకి అయితే ఒక పండుగ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు జగిత్యాల పట్టణంలో చూస్తే మొత్తంగా గులాబీమయమైపోయింది. ఎక్కడ చూసినా గులాబీ జెండాలు ఫ్లెక్సీలు అంతా కూడా నిండిపోయిన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే కేసీఆర్ 1 year తర్వాత ఏం మాట్లాడతారు అనేది ఒక ఆసక్తి అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే గతంలో కేసీఆర్ మాట్లాడినటువంటి స్పీచ్ చూస్తే ఖచ్చితంగా ఆయన ఏం మాట్లాడుతున్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అందులో భాగంగా అందరి అటెన్షన్ కూడా దాదాపు ఆయన మీదే ఉంటుంది. కాబట్టి పెద్ద సంఖ్యలోనే ఇక్కడికి బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే మరి కాసేపట్లో చేరుకోబోతున్నారు. ఇక్కడైతే అన్ని ఏర్పాట్లు చేశారు. మజ్జిగ ప్యాకెట్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా మంచినీళ్ళ ప్యాకెట్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. యమున. రైట్, థ్యాంక్ యూ చందు.